దేవుడు మనతో మాట్లాడిన సందర్భాలు లేదా దేవుని వాక్యము మనతో మాట్లాడిన సందర్భాలు ఆశీర్వాదకరమైనవి. ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుడు కానీ దేవుని ఆత్మ కానీ దేవుని వాక్యం కానీ మనతో మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు వినగలిగిన చెవులు కలిగిన వారైతే అంగీకరించి దిద్దుబాటు చేసుకోవడానికి సునిశ్చితమైన మనసు కలిగిన వారమైతే మనం ధన్యులం అవుతాం. పాత నిబంధనలో చాలా ఉదాహరణలు మనం చూస్తాం. బాలుడైన సమూయేలు దేవుని స్వరం వింటున్నాడు, కానీ చాలా కాలంగా సేవ చేస్తున్న పరిచర్య చేస్తున్న ఏలీకి దేవుని స్వరం వినిపించట్లేదు. దేవుని స్వరం వినిపించడమే కాదు, దేవుడు కూడా కనిపించట్లేదు. తన కళ్ళు కూడా మందగించినట్టుగా మనం గమనిస్తున్నాం, చెవులు కూడా మందగించాయి.